అందరూ లైన్గా వచ్చి ప్రసాదం తీసుకొని పోండి. ప్రసాదం పెట్టండి. తీసుకో బాబు, మీరు కూడా తీసుకోండి. ప్రసాదం కొంచెం మరిగింత పెట్టమ్మా. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరిలాగే మీరు. కావాలంటే మళ్ళీ రండి, పెడతాను. సరేలేమ్మా. పెట్టమ్మా ప్రసాదం. మీరు ఇందాకే కదా పెట్టించుకొని పోయింది, మళ్ళీ వచ్చినారే. మీరే కదమ్మా మళ్ళీ రండి పెడతా అన్నారు, అందుకు వచ్చినాను. నేను మళ్ళీ రమ్మన్నాను కానీ మరి ఇంత తొందరగా రమ్మన్నానా? ఇంకా లైన్ చూడు ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరికి సరిపోతుందో లేదో ప్రసాదం. సరే తీసుకొని పో. సరే. లైన్ ఎక్కువ ఉంది, తొందర తీసుకోండి. సరే. నేను గుడికి వచ్చేదే ప్రసాదం కోసం, కొంచెం మరిగింత పెట్టించుకోవాలి. పెట్టమ్మా ప్రసాదం. ఏందమ్మా మళ్ళీ వచ్చినావు? అదేంటి మీరే కదా మళ్ళీ రండి పెడతా అన్నారు, అందుకు వచ్చినాను. ఒకసారి చెప్పినానమ్మా మళ్ళీ రాని, పదే పదే రమ్మని చెప్పినాను నేనేమన్నా? సరే అమ్మా, ఇప్పుడు వచ్చినా కదా ప్రసాదం పెడతావా పెట్టావా? కాదమ్మా, ఇది దేవుని ప్రసాదము. నువ్వే 3 సార్లు పెట్టించుకొని పోతే మిగతా వాళ్ళకు కూడా సరిపోవాలి కదా. దేవుని ప్రసాదం అందరికి అందితే బాగుంటుంది కదమ్మా. పెట్టించుకున్న వాళ్ళే పెట్టించుకుంటే ఏం బాగుంటుంది? ఆంటీ తొందర పెట్టించుకోండి ఆంటీ. రే నువ్వు కొంచెం గమ్మునుండురా, ఆమె నాకు ప్రసాదం పెడతలేదు. అది దేవుని ప్రసాదం కదమ్మా, ఎన్నిసార్లైనా వస్తా, పెడితే ఏం పోయింది నీది? అయితే నీవు 50 సార్లు వస్తే 50 సార్లు నీకే పెట్టాలనా? ఎన్నిసార్లైనా వస్తా, పెట్టాలి మరి. నీలాంటి వాళ్ళు వస్తే మొత్తం మీకు అయిపోతే ప్రసాదం, మిగతా వాళ్ళు ఏం తినాలి? అదంతా నాకు తెలియదమ్మా, నేను వచ్చినా కదా నాకు పెట్టు ఫస్ట్. చూడు, నువ్వు ఇంతకుముందు 2 సార్లు వచ్చి పెట్టించుకోపోయినావు ప్రసాదం, నేనేమనలేను కదా. ఇప్పుడు అంతా నీకే పెట్టేస్తే మిగతా వాళ్ళు ఏం తినాలి? కావాలంటే లాస్ట్లో రా, మిగిలిన ప్రసాదం ఇచ్చి పంపిస్తా. ఏంది మిగిలిన ప్రసాదం ఇచ్చి పంపిస్తావా? నీ కళ్ళకి ఎట్టగానే పడుతున్నా నేను? నువ్వు ఇచ్చే ప్రసాదం కోసం ఈయన గుడిమెట్ట దగ్గర కూర్చొని వెయిట్ చేస్తా అనుకుంటున్నావా ఏంది? ఆగితే ఆగు, లేకుంటలే మిగతా వాళ్ళకి పెట్టిన తర్వాతనే పెడతా నీకు. ఏమ్మా నీ కళ్ళకి నేను ప్రసాదం తిని బతికేదానిలా కనబడుతున్నానా? కొంచెం ప్రసాదం ఇస్తే పోయేదానికి ఇంత రచ్చ చేస్తున్నావు. రచ్చ చేస్తుంది మీరే, ఫస్ట్ జరగండి, వాళ్ళకి ప్రసాదం పెడతా. నువ్వు ప్రసాదం పెట్టే వరకు ఇటు నుంచి పోయేదే లేదు. ప్రసాదం కాడ కూడా ఇంత లొల్లి ఎందురా బాబు? అదే కదా ఆంటీ, కాళ్ళు వస్తున్నాయి అప్పటి నుంచి నిలబడి. ఎప్పుడెప్పుడు పెడుతుందా ప్రసాదం అని నేను ఎదురు చూస్తున్నా. విన్నావు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు లైన్ లో, జరుగు నువ్వు. ప్రసాదం పెట్టు మరి జరుగుతా. ఏమ్మా దౌర్జన్యం చేస్తున్నావు? ఇది నేను వండుకొని తెచ్చిన ప్రసాదము, గుడలు ఇచ్చిన ప్రసాదం ఏం కాదు. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెడతా, నువ్వు జరుగు ఫస్ట్. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టేలాగుంటే నీ ఇంటికాడ పెట్టుకో, గుడికాడ కాదు. నా ప్రసాదము నా ఇష్టము, నేనేనన్నా పెడతా, జరుగు ఫస్ట్ నువ్వు. ఇంతమందిలో నా పరువు తీసింది కాక మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఈరోజు ఇష్టపెట్టను అస్సలు. ఏం చేస్తావు, చాతనైనా చేసుకో. ఏమైందే, ఏంది లొల్లి? చూడండి, ఈమె ఆల్రెడీ 2 సార్లు పెట్టించుకొని పోయింది ప్రసాదము, మళ్ళీ 3వ సారి కూడా వచ్చింది. మిగతా వాళ్ళకి సరిపోదు, నువ్వు తర్వాత రా అంటే ఇంట లేదు, గొడవ గొడవ చేస్తుంది. దేవుని ప్రసాదాల కాడి కూడా గొడవలేందమ్మా, మళ్ళీ రాపో పెడుతుంది. ఆల్రెడీ తిన్నావు కదా 2 సార్లు. మళ్ళీ రాపో పెడతా అనింది, వచ్చినాను. మీరు పెట్టే ప్రసాదాల మీద తిని బతుకుతుందా నేను? నీ పెళ్ళం నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, అందరి ముందరే నా పరువు తీస్తుంది. నేను చెప్పేది ఆ ప్రసాదం మొత్తం ఆమెకి ఇచ్చేయి. ఏంటండి మీరు చెప్పేది? ఎందుకు వచ్చిన గొడవనే ఆమెతోని? గుడికి వచ్చినా మన ప్రశాంతత కూడా లేదు. ఆమెకి ఇచ్చే ప్రసాదం ఆమె ఇష్టం. ఇది మన ప్రసాదం అండి, మనం ఎవరికైనా ఇవ్వచ్చు. కరెక్టే గానీ ఆ ప్రసాదం కోసం ఇంతరంగా గొడవ చేస్తుంది. మనకు గుడికి వచ్చినామన్న ప్రశాంతత కూడా లేదు. ఊకెందుకు ఆమెకి ఇచ్చేసేయి. నీ ఇష్టం. తీసుకోమ్మా, ప్రసాదం మొత్తం తీసుకో. అయ్యండి మరి. తీసుకో. ఏమనుకోకుండా నీ వెనక 2 ఉన్నారు, వాళ్ళకొక్కరికి పెట్టి ప్రసాదం. సరేలేమ్మా పెడతా గాని. ప్రసాదం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు పిల్ల పాపాలతో చల్లగా ఉండండి. పదండి మనం పోదాం. ఆంటీ కొంచెం పెట్టండి ప్రసాదం. సర్లే బాబు పెడతా, తీసుకో. ఆంటీ మనలో మన మాట, నేనొక్కనే ప్రసాదం పిచ్చోని అనుకుంటే నాకంటే ఎక్కున్నావు కదా ఆంటీ. నువ్వు ఏకంగా గొడవ పడి మొత్తం ప్రసాదమే తీసుకున్నావు. ఎంతైనా గుళ్ళో ప్రసాదం ఉన్నంత టేస్ట్ ఇంట్లో ప్రసాదం ఉండదు కదా బాబు, అందుకే. సరే మీ ఇద్దరు ప్రసాదం తీసుకొని పోండి. అమ్మయ్యా, ఇప్పుడు మిగిలిన ప్రసాదం మొత్తం నేనే లాగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.